వస్తుందని సంబరపడిపోక. నన్ను నిరికించడానికి నీ తరం కాదు కదా, నీ అమ్మమ్మ తరం కూడా కాదు. దిస్ ఈజ్ అసిరియా. సమయానికి వచ్చావు. నాతో మన రహస్యాలన్నీ చెప్పించేసి ఆ టేప్ రికార్డులో రికార్డింగ్ చేసేసాడు. వాడు రికార్డింగ్ చేస్తుంటే నువ్వు డాన్సింగ్ చేస్తున్నావా? ఉరికము ఎక్కాల్సాడు ఉసుకొని బెదురుతుంటే నువ్వు చేసిన మద్దలో నాకు బాగుందన్న సంగతి లీకౌట్ చేస్తావా? పాలకోవా నాయాలా. ఓ పక్క నన్ను అర్టికల్లాగా ఏలాడి తీసేసి మొసళ్ళకి వేసేస్తానంటారయ్యా. నిన్ను మొసళ్ళకి వేసే ఛాన్స్ ఆడికెందుకు ఇస్తాను? నేనే వేసేస్తాను. హార్మోనియం పెట్టి నీ దగ్గర నుంచి క్యాసెట్ ఎలా రాబట్టుకోవాలో ఈ ఆవుదాలేసరికి బాగా తెలుసురా. రాజును సంపడంలోను నీ అమ్మమ్మను సంపడంలోను నా హ్యాండ్ ఉందని వాడు చెప్పిన మాటన్ని ఈ క్యాసెట్ లో ఉన్నాయని తెగ సంబరపడిపోతున్నావు. ఇదిగో చివరికి ఆ సూర్యచంద్రరావును కూడా నేనే చంపాను. ఇప్పుడు నీ కాడ ఏ సాక్ష్యం లేదు. ఈ మర్డర్ కేసు కూడా నీ మీదే ప్రయాణం చేస్తాను. దట్ ఈస్ ఆవుదార అసిరియా, ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్. ఎక్కడికి పోతాడు? అసలు చేతులు నమస్తే. అబ్బా, మన బెటాలియన్ వచ్చేసారన్నమాట. సార్, యువతల వ్యక్తి ఆ హంతకుడు పట్టుకున్నాను. అదో హంతకుడు, అరెస్ట్ చేయం. వెరీ గుడ్, వెరీ గుడ్. చాలా మంచి పని చేశారు. మన డిపార్ట్మెంట్ కే మంచి పేరు తీసుకొచ్చారు. థ్యాంక్ యూ సార్. ముందు ఇన్స్పెక్టర్ అసిరియను అరెస్ట్ చేయండి. నేనే తప్పు చేశాను సార్, నన్ను అరెస్ట్ చేస్తున్నారు. నువ్వేం తప్పు చేశావా? నీకంటే ఆ గోపి చాలా తెలియని వాడు. నువ్వు ఈ మాట అంటావని చెట్టుకో మైకు పుట్టుకో స్పీకర్ అరేంజ్ చేశాడు. ఖైదీ నంబర్ 786. మిస్టర్ గోపి, ఆ నెంబర్లోనే ఉందయ్యా ఈ పవిత్రత.
ఆనాడు నువ్వు యూనిఫారం విసిరి కొట్టి వెళ్ళినప్పుడు కొంతవరకే అర్థమయ్యావు, ఈనాడు పూర్తిగా అర్థమయ్యావు. యు ఆర్ రియలీ గ్రేట్. థ్యాంక్ యూ సార్. చలిగాలి కొట్టిందమ్మా అందిట్లో, చలిగాలి కొట్టిందమ్మా ఇందిట్లో, ఎందిట్లో ఏమవుతాదో అందిట్లో ఏమవుతాదో సందిట్లో వచ్చేదాకా నేనెట్లా చెప్పేదమ్మో. ఏ ముద్దు ఏ మూలున్నా కొద్దో గొప్ప పారేయాలమ్మో. వింతలలో మొదటి వింత సెయిలింగ్ స్టోన్స్. సెయిలింగ్ స్టోన్స్ అంటే కదిలే రాళ్ళు. ఇది వినటానికి కాస్త కొత్తగా అనిపించినా నిజంగా కదిలే రాళ్ళు ఉన్నాయి. కాలిఫోర్నియాలోని డెత్ వ్యాలీ అనే లోయలో కదిలే రాళ్ళు ఉన్నాయి. అసలు ఈ ప్రాంతంలో రాళ్ళు నిజంగానే కదులుతాయంట. ఎంతోమంది ఎన్నోసార్లు ఇక్కడ పరిశోధనలు చేశారు. అసలు అవి ఎందుకు కదులుతున్నాయి, ఆ రాళ్లకు ప్రాణం ఉందా, లేకపోతే భూమి యొక్క ఆకర్షణ శక్తి వల్ల ఆ రాళ్ళు అలా